వరంగల్లో జరిగిన కాళోజీ శత జయంతి వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కేసీఆర్ హెచ్చరించినంత పనిచేశారు. కేసీఆర్ రియాక్షన్ చూసి సభికులు బిత్తరపోయారు. సభలో మొదట మాట్లాడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ కేశవరావు కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే ఊపులో మైక్ అందుకున్న ఉప ముఖ్యమంత్రి రాజయ్య కూడా కేసీఆర్ 100 రోజుల పాలనలో ప్రజారంజక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఈరోజు ఎవరి కోసమైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నామో తెలంగాణ ప్రాంతంలో ఉన్న బడుగు బలైన వర్గాలకు మరి మేలు జరిగినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ బంగారు తెలంగాణ వద్దన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. 100 రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వ మెప్పు పొంది మరి సమగ్ర సర్వే అంటే అంశాలను ఆరా తీస్తుందంటే పెద్దలు కేసీఆర్ గారు ప్రణాళికబద్ధంగా పోయే కార్యక్రమాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకొని. రాజయ్య ప్రసంగాన్ని ఆద్యంతం విన్న కేసీఆర్ ఏం జరిగిందని తనను పొగుడుతున్నారని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఏం నిర్ణయాలు తీసుకోలేదని, అసలు కథ ఇప్పుడే మొదలైందని సభాముఖంగానే చెప్పారు. ఎమ్మెల్యేలు మంత్రులు పోగొట్టడంలో అర్థం లేదని కొట్టిపారేశారు. ఇదే వేదికపై ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. వరంగల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం సాధ్యమేనా అని ప్రశ్నించారు. లేనిపోని హామీలు ఎందుకు ఇస్తారని నిలదీసినంత పనిచేశారు. చేసేదే చెప్తామని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. మా వినయ్ భాస్కర్ ఉప ముఖ్యమంత్రి గారు 100 రోజులు నేను అద్భుతం చేయని అని కూడా చేయలేండి. అసలు పని మొదలు కాలే. నిజం చెప్పాలంటే కొన్ని ఫార్ములేషన్ చేసినాం. అసలు సంగతి ఇప్పుడు వెళ్తుంది మైలపోలంతా. డంబాచారం చెప్పడం, అబద్ధం చెప్పడం, గోల్మాలు దింపడం నాకు రాదు. మంత్రులకు కూడా దాన్ని దయచేసి వద్దాయని చెప్పినాను. చెప్తే మీరే దెబ్బతింటారని కూడా చెప్పిన. ఈ రాజయ్య గారు వినకుండా ఇది వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతారా ఇప్పుడు ఆలోచన చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. చెయ్యగలిగిందే చెప్పాలి. కేసీఆర్ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో తెలియక అక్కడున్న నాయకులు సభికులు చెవులు కొరుక్కున్నారు. రాజయ్య పదవి పోతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరగడం, ఏకంగా ముఖ్యమంత్రి సభా వేదికపై హెచ్చరించడంతో అంతా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు హెచ్చరికేనని కొందరు గుసగుసలాడుకున్నారు. ఉప ముఖ్యమంత్రిని కేసీఆర్ నిజంగానే హెచ్చరించదలుచుకుంటే నలుగురికి తెలియకుండా రహస్యంగా ఆ పని చేసేవాళ్ళని పబ్లిక్గా మీటింగ్లోనే మాట్లాడారంటే విషయం సీరియస్గానే ఉందని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ మనసులో ఏమున్నా ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.